ఒకప్పుడు కథల కిరీటంలా మెరిసేది. కానీ ఇప్పుడు ఆ గట్టి కథలు ఎక్కడికి పోయాయి? బాలీవుడ్లో దర్శకుల కొరత ఉందని, బలమైన కథాంశాలు తగ్గిపోతున్నాయని ప్రముఖ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. మన సినిమా సంప్రదాయాన్ని తిరిగి తెరపైకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అంటున్నారు. ఈ సవాళ్లు ఏంటి? బాలీవుడ్ ఎలా ముందుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయి. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ మాట్లాడుతూ, బలమైన కథలు, దర్శకుల కొరతతో బాలీవుడ్ సతమతమవుతోందని అన్నారు. ఒకప్పుడు భావోద్వేగాలు, కథాంశాలతో ఆకట్టుకున్న హిందీ సినిమా ఇప్పుడు ఆ గాఢతను కోల్పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన సంప్రదాయ కథన శైలిని తిరిగి తెరపైకి తీసుకొచ్చి సమగ్రమైన చిత్రాలను రూపొందించాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో కొత్త చర్చలకు ఆస్కారమిచ్చాయి. దర్శకులు, నిర్మాతలు ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ భారీ దేశభక్తి సినిమా కోసం సన్నాహాలు చేశారు. భారత్, చైనా సరిహద్దు నేపథ్యంలో రూపొందిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా ఇప్పుడు సైలెంట్గా ఆగిపోయింది. దీని వెనుక కారణాలు ఏంటి? ఈ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు? అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సల్మాన్ ఖాన్ ఓ దేశభక్తి చిత్రం కోసం సిద్ధమైన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. రక్తి కట్టించే కథతో సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ తొలుత అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారాయని విమర్శకుడు కేఆర్కే పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్య ప్రయోజనాల కారణంగా ఈ సినిమాకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఈ ప్రాజెక్టును నిశ్శబ్దంగా పక్కన పెట్టారని కేఆర్కే విశ్లేషించారు. జాతిరత్నాల సుందరి ఫరియా అబ్దుల్లా ఒక్క హిట్తో యూత్ ను ఫిదా చేసింది. మత్తు వదలరా 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ చిట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆమెకు ఊహించని విజయాలు ఇవ్వలేకపోయింది. అక్కినేని హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, కాలీవుడ్లో ఆలస్యమయ్యే ప్రాజెక్టులు, టాలీవుడ్లో కొత్త అవకాశాల కొరత. ఫరియా కెరీర్ ఎందుకు సైలెంట్గా మారింది? ఆమె తదుపరి అడుగు ఏంటి? ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలతో టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చింది. కానీ రావణాసుర, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్లతో వెనక్కి నెట్టబడింది. కల్కి 2898 ADలో గెస్ట్ రోల్ ఆమెకు పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. తమిళంలో విజయాంతనితో మల్లిమయిల్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ ఆలస్యమవుతోంది. తెలుగులో భగవంతుడు, నరేష్ అగస్త్యతో గుర్రం పాపిరెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ రిలీజ్ డేట్స్ లేవు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తున్న ఫరియా బిగ్ హీరోలతో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కన్నడ స్టార్ దర్శన్ కు సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అతనికి మంజూరైన బెయిల్ ను రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుల్లో లోపాలను సుప్రీం గుర్తించింది. దర్శన్ తదుపరి చట్టపరమైన పోరాటం ఏంటి అనే దానిపై ఆసక్తి నెలకొంది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ జూన్ 2024లో అరెస్ట్ అయ్యారు. ఆయన భార్య పవిత్ర గౌడకు అభ్యంతరకర సందేశాలు పంపినందుకు రేణుక హత్యకు గురయ్యారు. డిసెంబర్ 13, 2024న కర్ణాటక హైకోర్టు దర్శన్ కు వైద్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వుల్లో లోపాలను గుర్తించి బెయిల్ రద్దు చేసింది. ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. దర్శన్తో పాటు ఇతర నిందితుల బెయిల్పై కూడా సుప్రీం కొరడా విధించింది. మొత్తానికి చేసిన పాపానికి నరకం చూస్తున్నాడు ఈ శాండిల్వుడ్ టాప్ హీరో.